నీ కోసం చెరువులు మహాసముద్రం నదులు అన్ని వెతుకొస్తున్నారు కదరా. సంథింగ్ ప్లీజ్ తెలుగులో చెప్పండి. అదే మా అన్న నేను ఎక్కడ పట్టుకోమన్నాడు. ఏమిటి పట్టుకున్నది నా లెగ్గు? ముందు కుర్రాడి ఫోటో చూడండి. ఈ కుర్రాడి పోస్ట్ ఏంటో? పోస్ట్ అంటూ ఇంటింటికి తిరుగుతుంటాడు. పోస్ట్ మ్యాన్. వారిని పోస్ట్ బాక్స్ లో నా లెటరు. మా చెల్లెలికి కావాల్సింది పోస్ట్ మ్యాన్లు, వాచ్మెన్లు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదురా. మరి బ్లేడ్ బాబులు, కత్తిరి బాబులు. యు మీన్ దొంగస్? ఎస్. ఇదిగోండి ఈ ఫోటో చూడండి. ఇతను జేబు దొంగ, ఇతను కొండవీడి దొంగ, ఇతను అడవి దొంగ, ఇతను మంచి దొంగ. ఏమంటున్నారు మీరు? తూ అంటున్నాడు. మా చెల్లికి కావాల్సింది సినిమా దొంగలు కాదు, వాటమైన ఒరిజినల్ దొంగ. చూడు ఫ్రెండ్, ఇలా 1.5 మర్డర్ గాళ్ళు, 1/2 మర్డర్ గాళ్ళు చీప్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళు మాకొద్దయ్యా. మా లెవెల్ కి మినిమం తీహార్ జైల్లోనో అండమాన్ జైల్లోనో ఉండేవాడు కావాలి. బీహారు అండమాను అంటే ఏ టైప్ అయి ఉండాలి? ఓ శోభరాజు, దావూద్ ఇబ్రహీమో, లేదు ఓ మైసూర్ వీరప్పన్ లాంటి మంచి కుర్రాన్ని చూడు. హలో, హర్షద్ మెహతా టైప్ అయినా ఓకే. వాళ్ళైతే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుందండి. కాస్ట్ గురించి క్యాస్ట్ గురించి యూ డోంట్ వర్రీ. నువ్వు మంచి సంబంధం చూడు. దాని పెళ్లి కోసం డే నైట్ కన్నా లేచి కష్టపడి పని చేస్తాం. అవసరం అయితే ఆడవేషమే కాదు మాడావేషం కూడా వేస్తాం. ఎవరు వీళ్ళు? ఏమో మరి, ఎప్పుడు చూడగొడలేదు. నీకు ఎంత తొందరగా పోయే కాలం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు లప్పో. ఈ చేత్తో ఎన్నో పూజలు చేసినావు, అయినా భగవంతుడు ఓకే చేయకుండా నీకు అన్యాయం చేసేసినాడు లప్పో. ఆ దేవుడు నీకు హ్యాండ్ ఇచ్చాడు, నువ్వు మాకు లెగ్స్ ఇచ్చిపోతావా లప్ప లప్ప లప్పో. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తరంగంలో ఎవరికి ఎవరు సొంతము. మాకంటే ముందే వాలిపోయారు, మీ కబరెలా అందింది వదిన. ఎడం కన్నా తిరిగితే వచ్చాలే వదిన. ఊరుక వదిన, లప్ప ఊరుక వదిన, లప్ప ఊరుక వదిన. లప్ప ఏడు చేసి నువ్వెక్కడ చచ్చిపోతావు నాకు భయంగా ఉంది వదిన. అప్పో అప్పో అప్పో. ఆ హెడ్ నాది. నీది కాదు, హెడ్ శవాంది, గోల్డ్ నాది. దేవుడు, పక్కింటి కుర్రాడికి లవ్ లెటర్ రాసేది నీ కాదు, నన్ను ఫెడీలు ఫెడీలు తన్నేది అనివి. ఇప్పుడు నన్ను నీకు అంతగా తల్లించుకోవాలంటే నేను తల్లి పెడతాను. ఆగండి, మా శవం దగ్గర మేము ఆడకుండా మమ్మల్ని లేపేసి మీరు ఏడుస్తారండి. ఇప్పటిదాకా మీరు ఏడ్చారు కదా నాయన, కాసేపు మమ్మల్ని కూడా ఆడవనండి బాబు. మేమేం చెల్లాక ఎలాగో మీరు ఏడుస్తారు. మా పెద్దమ్మ పోతే మేమే అంత గట్టిగా ఆడవట్లేదు, మీరు మమ్మల్ని డామినేట్ చేసి మరీ ఏడుస్తున్నారు. ఇంతకీ ఎవరు మీరు? మా వేలు విడిచిన కృష్ణక్కకి కాల్ జారిన చెల్లెళ్ళం. కృష్ణకేంటి? మా పెద్దమ్మ పేరు సుబ్బాయమ్మ. సుబ్బాయమ్మ పోయిన తర్వాత పేరు మార్చారా? బతుకున్నప్పుడు పోయినప్పుడు అదే పేరు ఆవిడికి. మరి ఇందాక నుంచి కుక్కపట్టి ఏడుస్తుంటే ఒక్కరు చెప్తావరే? చెప్పాడో ఇస్తేగా, చెప్పని చేడిస్తేగా. ఆయన శవం మొహం చూసి గుర్తుపట్టలేదా? శవాన్ని చూస్తే ఆనందంగా ఏడవాలనిపించదు కానీ ఆరా తీయాలనిపించలేదు. ఏడ్చినట్టుంది. మా శవాన్ని మాకు వదిలేసి మీ శవం ఎక్కడ పోయి ఎత్తుకోండి ఫాదర్గా. యూ బ్లడీ లేడీ అని చూడకుండా మెడపట్టుకు తోస్తావా? పెద్ద మీకే శవం ఉందని మురిసిపోకు. మాకు కూడా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు పోతారు. అప్పుడు మాకు సేవలుంటే మేమే ఏడుస్తాం. పదండ్రా పోదాం అంటుంది. వీళ్ళు ఆడోళ్ళు కదా? ఆడోళ్ళు అయితే ఏంటి, మగోళ్ళు అయితే ఏంటి, ముందు శవాలు లేకపోతే పట్టండి పట్టండి. అయ్యో నగలు నగలు నగలు. ఆగండి ఆగండి, శవాన్ని వేసుకుని ఇక్కడికి వచ్చేసారేంటి? ఇది శ్మశానం కాదు, పోలీస్ స్టేషన్. ఆ విషయం మాకు తెలుసు సార్. తెలిస్తే ఇక్కడికి ఎందుకు తెచ్చారు సార్? ఒక్కసారి మా శవాల్ని చూడండి సార్. ఏ అంత చూడాల్సిన శవమా? పర్వాలేదు, పెద్దావిడి. ఆ పెద్దవాడి మీద నగలేమయ్యాయని ఒక్కసారి అడగండి సార్. ఏమండి పెద్దావిడి గారు, మీ వంటి మీద నగలేమయ్యాయి? అడగమంటారు ఆ శవాన్ని కాదు సార్, మమ్మల్ని. ఆ నగలు ఎవరు దోచుకెళ్లారో ఒక్కసారి అడగండి సార్. ఇప్పుడు చెప్పండి, ఆ నగలు ఎవరు దొంగిలించారు, వాళ్ళు ఎలా ఉంటారు? అచ్చం ఆడవాళ్ళలో ఉన్నారు సార్. 600 మంది ఉన్నారు సార్. అయితే సందేహం లేదు, ఇది ఖచ్చితంగా 6 పని. కరెక్ట్ గా నేను కూడా అదే చెప్పాలనుకున్నాను సార్. పిల్లికి సైట్ ఉంటే ఎలక కన్నుకొట్టిందని కేవలం నీ అసమర్థత వల్ల 6 రెచ్చిపోతున్నారు. చివరికి శవాలను కూడా దోచే స్థితికి వచ్చారంటే
దానికి పరిష్కారం ఒక్కటే, మొహమాట పడకుండా అదేంటో చెప్పండి సార్. నిన్ను పీకేసి వేరే ఎస్ఐని పిలిపించడం. సార్ పెళ్ళాం పిల్లలు లేనివ్వండి, అంత పని చేయకండి సార్. ఒక్క ఛాన్స్ ఇప్పించండి. ఆ అరడజన్ దొంగలు ఎక్కడున్నా సరే పోలీస్ కుక్కలా పసిగట్టి, వేట కుక్కలా వెంటాడి, ఊర కుక్కలా పట్టేస్తాను. కుక్కలాగానా? ఆవ్! ఆవ్! మీరా? నువ్వా? వాళ్ళేదో పిల్ల కాకులు కావు కావు అనుకుంటే వీళ్ళు డిస్టర్బ్ చేస్తావా? లెట్ దెమ్ ఎంజాయ్ మ్యాన్. లడ్డం ఎంజాయ్. ఎవడరా నువ్వు? అది ఎవరనుకుంటావు? నా పెళ్ళం పోతలకి. మీరా సార్? నమస్తే సార్. సెల్యూట్ తర్వాత కొట్టొచ్చులే, ముందా చెయ్యి. ఎస్ లేవండి మేడం. నువ్వే లేపక్కర్లేదు, నేను లేపుకుంటాను. నువ్వులే. మీరేం లాపక్కల, నేను లావగలను. నిన్న అరడజన్ దొంగల్ని పట్టుకోమని పంపిస్తే నువ్వు ఇక్కడ జాగింగ్ చేస్తూ వచ్చేపోయే జాగింగ్ చేసేవాళ్ళని గుర్తేస్తావా? జాగింగా నా బొంద, ఇది చేసింగ్ సార్. చేసిగా ఆ అరడజన్ దొంగల్ని పట్టుకుందామని వెంటపడ్డాను. వాళ్ళు సడన్ గా కత్తులు తీశారు. మరి నువ్వేం చేశావు? నేనంత తెలివి తక్కువ ఏంటి, వాళ్ళకి దొరకకుండా పరిగెత్తుకొచ్చేసా. చెయ్యి, సిగ్గులేదు. నేనెందుకు సిగ్గుపడాలి సార్? నన్ను పట్టుకోలేకపోయినందుకు వాళ్ళు సిగ్గుపడాలి గాని. Shut up. ముందు నువ్వు యూనిఫారం ఇప్పే. చచ్చా, ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు, బాగోదు. మళ్ళీ షటప్. ఆఫ్టర్ ఆల్ అరడజన్ దొంగలు. ఎలా పట్టుకుంటారండి? అతనంత అతని వయసు అంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చూసారా, మేడం గారిది కూడా నా వయసే కాబట్టి నా ప్రాబ్లం ని ఈజీగా అర్థం చేసుకున్నారు. మీ వయసు ప్రాబ్లం ఏమిటో మాకు తెలుసు. మరి తెలుసుంటే ఒకరినో ఇద్దరినో పట్టుకోమనండి, ఈజీగా పట్టి తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. అయితే ఇద్దరు అక్కర్లేదు, ఒక్కడిని పట్టుకొచ్చాను. వాడెవడో చెప్పండి, ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. అప్పాజీ తెలుసుగా నీకు? అప్పాజీనా? ఓహో, శ్రీకృష్ణదేవరాయల గారి దగ్గర ప్రైమ్ మినిస్టరా? ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా సార్? ఛీ, ఆ అప్పాజీ కాదు, మన సిటీ గుండా అప్పాజీ. అమ్మో, వాడు చాలా పెద్ద కూలీకోరు కదండి. అందుకే వాడిని పట్టుకోమంటున్నాను. వాడి దగ్గరికి వెళ్తే చంపేస్తాడండి బాబు. అందుకే వెళ్ళి అరెస్ట్ చేయమంటున్నాను. బ్యాడ్ మార్నింగ్. మీరు అప్పాజీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటగా? అవును. మీరు పోటీ చేస్తే మా క్యాండిడేట్ వెంకటరత్నం ఓడిపోతాడు. అందుకు నేనేం చేయను? పోటీ నుంచి తప్పుకోవాలి. చచ్చినా తప్పుకోను. వేసేమంటారా సార్? చివరిసారిగా ఆలోచించుకుని చెప్పండి. నేను పోటీ చేయడం ఖాయం. హలో, పోలీస్ స్టేషన్. ఇక్కడ క్వాలిటీ రెస్టారెంట్ లో మర్డర్ జరిగింది, మీరు వెంటనే రండి. సార్, ఒక టీ చెప్పు. ఓకే సార్. రండి సార్, నేనే మీకు ఫోన్ చేసింది. ఇదిగో వీడే అతన్ని చంపింది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. టీ తాగుతారా? మీరు తాగమంటే తాగుతాం సార్. ఇన్స్పెక్టర్, మీరు వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చారా, వాడి ఇప్పించే టీ తాగడానికి వచ్చారా? ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలమ్మా? ఆయన ఏం చేశారు? పబ్లిక్ గా మర్డర్ చేశాడు. ఏం సార్, మీరు మర్డర్ చేశారా? యారా, నేను మర్డర్ చేశానా? చిచి లేదండి. మరి ఆయన ఎలా చచ్చిపోయాడురా? ఆయనకు ఆయనే పొడుచుకుని చచ్చిపోయారండి. మరి అయితే నేను ఇక్కడికి వచ్చి ఏం చేశానురా? టీ తాగారండి. టీ తాగితే అరెస్ట్ చేస్తారా ఎస్ఐ గారు? చిచ్చి, టీ తాగితే ఎందుకు అరెస్ట్ చేస్తామండి? అయితే నేను వెళ్ళొచ్చా? తప్పకుండా సార్. బండి ఉందా, డ్రాప్ చేయమంటారా? వద్దులే, జాగింగ్కి వచ్చాను, జాగింగ్ చేస్తూ వెళ్తాను. అప్పాజీ గారు మార్నింగ్ వాక్ లో మటర్ చేస్తూ మన సిస్టర్ చూసారట. అంతే, మనసు మనీ పరసు పారేసుకుని ఎండలో పిచ్చుకుగా తిరుగుతున్నారు. మణి పరిస్థితి పారేసుకున్నారా? ఎక్కడ బాబు మధ్యలో డోంట్ డిస్టర్బ్. కమలకు తక్కురా. చూడండి, వారి ఫస్ట్ లుక్ లోనే మీ చెల్లెలు పిచ్చ పిచ్చగా నచ్చేసిందట.
మీ చెల్లిని చేసుకోకపోతే వారు బతకరట, ఎవరిని బతకనివ్వరట. మీరు ఒప్పుకుంటే రేపే పెళ్ళట, ఒప్పుకోకపోతే రేపే రేపట. అంతటి బెస్ట్ విలను ఉత్తమ హంతకుడు మాకు బావవుతాడా? కాదు, మీ చెల్లికి మొగుడవుతాడు. నో, వాడు నా చెల్లెలకే మొగుడవ్వాలి, మాకే బావ కావాలి. అది ఎలా కుదురుతున్నానే? ఎందుకు ఎందుకు కుదరదు? టెల్ మీ ఆల్రెడీ ఆ అప్పాజీ ఆ పూలందేమో లవ్వేళ చేయండి బాబు. లవ్వాడేస్తే పెళ్ళేస్తాడా? అంతా వాడి ఇష్టమేనా? ఆ కోటయ్య అనుకోకుండా ఇష్టపడి తాంబూలాలు పుచ్చుకోవడానికి బయలుదేరిపోతున్నారు. బయలుదేరబోతున్నారు అంతే కదా? నో నో, వాళ్ళు వెళ్ళలోపే నేను వెళ్ళి తమ్ముళ్ళు ఇచ్చేస్తాను. బ్రదర్, చెల్లి ఫుట్ అందుకో. ఎవరి కేసు? అయ్యి బాబా, కేసు కాదండి, మా చెల్లి. అయితే ఏంటంట? నిన్న దావూద్ ఇబ్రహీం గారు కబురెట్టారండి, పెళ్లి చేసుకుంటానండి. చీ కొట్టామండి. మొన్న హాజీ మస్తాన్ గారు ఫోన్ చేశారండి, నిక్కా చేసుకుంటానని. పెట్టే ఫోను అన్నామండి. మీకైతే మా పాప బాగా సూట్ అవుద్దని మీ చేతిలో పెడదామని వచ్చామండి. నా చేతిలో ఆ కేటు కోటయ్య గారి చెల్లెల్ని పెట్టుకుంటానని కబురెట్టేనే. చిచ్చి, ఆ పూలం దేవినా దాని దగ్గరే ఉందండి బాబు. ఓ హైటా, ఒక వెయిటా, ఒక సీటా, ఒక నీటా. మీకు మా చెల్లి అయితే అమరీష్ పుడి శ్రీదేవి లాగా, రావు గోపాలరావు రోజా లాగా, రామిరెడ్డి నగ్మా లాగా సూపర్ హిట్ కాంబినేషన్ అవుతుందండి బాబు. ఎక్స్క్యూజ్ మీ సార్, అనకాపల్లి నుంచి మన వాళ్ళు ఫోన్ చేశారు. ఆ ఆరుగురిని చంపేశారట. తలకాయలు ఏం చేయమంటారని అడుగుతున్నారు. పార్సిల్ చేసి స్పీడ్ పోస్ట్ లో తుని సుబ్రహ్మణ్యం గారికి పంపించమను. ఎస్ సార్. మీ గోల్ ఏంటి? ఆహా, పెళ్లిగోలండి, పెళ్లిగోల. మీరు అంటే ఇచ్చి పుచ్చుకోవడాల గురించి కూడా ఒక డైలాగ్ అనేసుకుందాం. మా డెన్లో పుచ్చుకోవడాలే గాని ఇచ్చుకోవడాలు ఉండవు. ఇక పుచ్చుకోవడాలే ఆలస్యం బాబు గారు. ఇవాళ అమావాస్య, రాహుకాలం దాటక ముందే తాంబూలాలు పుచ్చుకోవడం మంచిదని పిండాల శాస్త్రి గారు చెప్పారు. అవును గాని ఈ కత్తులు కటార్లేంటి? అమ్మమ్మమ్మ, అంత మాట అనుకోండి సార్. కళ్యాణ తాంబూలంలో కత్తులు కఠారులు పెట్టి ఇవ్వడం అనేది మా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి దురాచారం. ఓరని పళ్ళాల్లో నా పొట్లం. ఈ కత్తులు కటాలు ఏ కాలం నాటిరా? విఠలాచార్య, రాజనాల, కాంతారావు కాలం నాటి. ఇప్పుడంతా లేటెస్ట్. రాఘవేంద్రరావు, చిరంజీవి, బాలకృష్ణ టైము అన్ని టైం బాంబులే కదా బాబు గారు. అదేంటి బాబు గారు, అతను కూడా మిమ్మల్ని బావగారు అంటున్నాడు. ఆడి చెల్లెల్ని చేసుకోమంటున్నాడు బామ్మర్ది. నా చెల్లి చేసుకుంటానని చెప్పి వాణ్ణి బావమర్దంటారండి బాబు గారు. ఏంటి అన్యాయం? నేనెవ్వరికీ అన్యాయం చేయను బామ్మర్ది, అందరికీ న్యాయమే చేస్తాను. అంటే మీ చెల్లెల్ని చేసుకుంటే ఆళ్ళు వర్రీ అవుతారు, ఆళ్ల చెల్లెల్ని చేసుకుంటే మీరు వర్రీ అవుతారు. అంచేత ఎవ్వరూ వర్రీ కాకుండా ఇద్దరిని చేసుకుంటాను. మీరెళ్ళి త్వరగా ముహూర్తాలు పెట్టించి నాకు కబురు చేయండి. నేనొచ్చి 6 ముళ్ళు వేసుకుంటా. మీరు ఇద్దరిని చేసుకుంటానంటే మా చెల్లెల్ని ఇచ్చేది లేదు. ఇవ్వటానికి మీరెవర్రా, నేనే పుచ్చుకుంటా. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట అంటే మీ చెల్లెళ్ళని నాకిచ్చి పెళ్లి చేయకపోతే జగదాంబ సెంటర్లో మీ 6 శవాలు ఫోటోలు దిగుతాయి. ఫినిషింగ్ టచ్ ఆ టైప్ లో ఇచ్చారా బాబు గారు? చాలా సంతోషం, మంచి శుభవార్త చెప్పారు. తొందరలోనే ముహూర్తాలు పెట్టించుకొని వచ్చేస్తామండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? అప్పాజీ గారిని కలవాలి, కలుపుతారా? 2000 SI ఆలీబాబా వాడు ఎక్కడికెందుకు వచ్చాడు? సరదాగా మిమ్మల్ని అరెస్ట్ చేసుకుందామని. నన్ను అరెస్ట్ చేస్తావా? వేసేయమంటారా సార్? వేసేయండి, ఒక పని అయిపోద్ది. అమ్మో, శాంతి శాంతి శాంతి. సార్, నేను చెప్పేది కాస్త వినిపించుకోండి సార్. ఏంటి? మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం నాకు ఇవ్వలేదనుకోండి, మా ఎస్పీ గారు నన్ను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారన్నారు. చేస్తే వెళ్ళు, నాకేంటి? వాళ్ళు ఏ మందు పాత్ర పెట్టి నన్ను పేల్చేస్తారు. పేలిస్తే పేలిపో, నాకేంటి? ప్రాబ్లం మీరు చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు. నేను పేలిపోయాను అనుకోండి, ఆ తర్వాత ఏ వ్యాస లాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ నో ఇక్కడ వేస్తారు, ఆ తర్వాత ఆయన మిమ్మల్ని వేసేస్తాడు. వేస్తే వేసేయని, నాకే వేస్తాడు. పవర్ఫుల్ కదండి, గ్యారంటీగా వేస్తాడు. అదే నేను వెళ్ళలేదనుకోండి, ఎప్పటిలాగా శుభ్రంగా మీరు మర్డర్లు చేసుకోవచ్చు, సుఖంగా మానభంగాలు చేసుకోవచ్చు, సింపుల్ గా దొమ్మీలు, సిన్సియర్ గా దోపిడీలు అన్ని చేసుకోవచ్చు. ఫైనల్ గా నువ్వు చెప్పేదేంటి? మీరు 1 గంట అరెస్ట్ అయిపోయారనుకోండి, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, మీకు ఏ ప్రాబ్లం రాదు. అరెస్ట్ అయితే నా ప్రెస్టేజ్ పోదు. వేదవ ప్రెస్టేజ్ ఇదే ఉందండి. మళ్ళీ 10 మర్డర్లు చేశారంటే డబుల్ అయి కూర్చుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాసేపు చెవులు మూసుకోండి. మీ ఎస్, పర్పస్? ఎండి గారితో సీక్రెట్ మాట్లాడాలి. ఓ సార్, మీరు అడిగినట్టు మీరు ఆ గంట అరెస్ట్ కావటమే మంచిది. ఎందుకు? మీరు అరెస్ట్ అయిన ఆ గంటలో మేము వెళ్ళి బ్యాంక్ మేనేజర్ తిమ్మరాజును చంపేస్తాం. మీరు పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు ఎల్బీ ఉంటుంది కాబట్టి కేసు మన కాంపౌండ్ లోకి రాదు. గుడ్ సజెషన్. ఇదిగా నువ్వు వెళ్ళి రేపొద్దున వచ్చేయి. దేనికి సార్? అరెస్ట్ చేసుకుందువు గాని. No, నేను ఒప్పుకోను.
చూస్తూ చూస్తూ ఓ రాక్షసుని చేసుకోమంటారా? పోనీ చూడకుండానే చేసుకోమ్మా. చచ్చినా చేసుకోను. అసలు వాడిని చేసుకోమడానికి మీకు మనసులో ఒప్పింది? మనసు తప్పుకొని చేయాలని మాకు లేదమ్మా, కానీ మమ్మల్ని చంపైనా సరే నిన్ను చేసుకోవాలని వాడికుంది. అంటే నిన్ను వాడికి ఇచ్చి చేయకపోతే హోల్సేల్ గా మమ్మల్ని చంపుతానన్నాడు. మీరు చావుకు భయపడి నన్ను చంపుతారా? చిచ్చి, చావుకు మేమెందుకు భయపడతామమ్మా? వాడికి భయపడుతున్నాం కానీ. మీరు భయపడ్డా నేను భయపడ్ను. ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్తాను, నిలదీసి అడుగుతాను. ఏమని? నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా? ఏ మొహం పెట్టుకున్నాను పెళ్లి చేసుకుందాం అనుకున్నావు అని నిలదీస్తా. వాడి ముఖం పెట్టుకునే చేసుకుంటా అన్నాడు. అదే అదే తేల్చి పారేస్తా. అమ్మా, చల్లమ్మా. వద్దమ్మా. చీరెళ్ళి సిగరెట్ మీద పడ్డా, సిగరెట్ వెళ్ళి చీర మీద పడ్డా, చీరకే పొక్కమ్మా. వద్దు, నన్ను ఆపొద్దు. అప్పాజీ! బయటికి రా! నీ దౌర్జన్యాలతో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తావా? నగరంలో శాంతి భద్రతలని సర్వనాశనం చేస్తావా? మర్డర్లతో మానభంగాలతో సిటీని శ్మశానం చేస్తావా? నీలాంటి దుష్టుణ్ణి దుష్టుణ్ణి కామ, దుర్మార్గుణ్ణి కామ, నీచుణ్ణి కామ ఎలా వంచాలో నాకు తెలుసురా. ఫుల్ స్టాప్. తిప్పి చూడు. రాయ్, ఎన్నాళ్ళు నీ గూండాయిజం చలాయిస్తావురా? నీ ఆట కట్టించడానికి, నీ అంతు చూడ్డానికే వచ్చాను రా. మధ్యలో డిస్టర్బ్ చేయకు, డైలాగ్ మర్చిపోతాను. రే అప్పాజీ, ఈ రోజు నువ్వు నేను అటో ఇటో ఎటో. ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు? వేసేమంటారా సార్? సార్, మీరు నన్ను అపార్థం చేసుకోకండి సార్. ఇవి నిజమైన తిట్లు కాదు, ఉత్తుత్తి తిట్లు. ఉత్తుత్తి తిట్లా? ఇట్లండి. ఈ మాత్రం బిల్డప్ లేకుండా సైలెంట్ గా మిమ్మల్ని తీసుకెళ్లాను అనుకోండి, ఏ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికో మందు పార్టీకో తీసుకెళ్లాను అనుకుంటాను. అందుకని మిమ్మల్ని పచ్చి బూతులు తిడుతూ పిచ్చ కొట్టుకుంటూ తీసుకెళ్తాను. నన్ను కొడతావా? వేసేమంటారా సార్? రేయ్, ముందు ఎండేసేయండి రా. సార్ నువ్వేంట్రా కొడతావా? అబ్బే, ఉట్టి యాక్టింగే సార్. ఈ గంట సేపు నేను అంకుశం రాజశేఖర్ని, మీరు రామిరెడ్డి. ఓకే, స్టార్ట్ యాక్షన్. రేయ్, నన్ను లాఠీతో కొడతావా? అబ్బే, ఇది ఒరిజినల్ లాఠీ కాదు సార్, లబ్బర్ లాఠీ. కావాలంటే చూడండి. చూసారా, దెబ్బ తగలేదు. పిఏ. ఎస్ సార్. వీడు మన కొట్టుకుంటూ తీసుకెళ్తానంటున్నాడు. మన వెలనిజం ఏమైనా దెబ్బతింటుందంటావా? ఏం దెబ్బతినా సార్, సింపతి పెరిగి పబ్లిసిటీ వస్తుంది. ముందు ముందు ఎలక్షన్స్ లో కూడా ఉపయోగపడుతుంది. అయితే ఓకేరా. ఒక్కసారి ఇటు నుంచోండి సార్. రెడీ యాక్షన్. లే, అలా. ఏంట చూపెట్ట. రామిరెడ్డి అనుకున్నావా? ఈ సెంటర్ లో ఒక్క నిమిషం ఆగండి, 2 డైలాగులు చెప్పాలి. రాయ్ అప్పాజీ, చట్టం కన్ను మూయించి న్యాయం చేతులు కట్టేసి సమాజాన్ని అల్లకల్లోలం చేస్తావా? 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 ఈ ప్రజల మాన ధన ప్రాణాలతో ఆటలాడుకునే నిన్ను ఉరికమ్ము ఎక్కించకుండా వదిలిపెట్టనురా. పెట్టనురా, 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 పెట్టను. ఈ రోజుతో నీ గుండాయిజం పతనం అయిపోవాలి. అయిపోవాలి, అయిపోవాలి, అయిపోవాలి. మగాడంటే నువ్వేరా బాబోయ్, ఎస్ఐ అంటే నువ్వేరా నాయనోయ్, వ్యాస్కి వారసుల్లా ఉన్నాడు తండ్రోయ్. ప్రేమిస్తే నీలాంటి వాడినే ప్రేమించాలి కుర్రాడోయ్. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను పిల్లడోయ్. సాంగ్ అంటూ వేస్తే నీతోనే వెయ్యాలి.